మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఓం సాయిరామ్ అని ఒక చిన్న కమెంట్ అయితే చేయటం మర్చిపోకండి. తల్లి, ఈరోజు నీకు ఒక శుభవార్త చెప్పటానికి వచ్చానమ్మా. అది నువ్వు ఆనందపడే విషయమే. ప్రతి మనిషి తన జీవితంలోనూ ఎంతో ముఖ్యమైన అంశం. అదేమిటంటే నువ్వు ఒక ఇంటికి యజమానురాలు కాబోతున్నావు తల్లి. అతి త్వరలోనే, అది కూడా ఈ కార్తీక మాసంలో నువ్వు నూతన గృహప్రవేశం చేయబోతున్నావు. నీ సొంత ఇంటి కల నెరవేరబోతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అంటే ఇంకొక 4 నెలల సమయంలో నువ్వు నీ సొంత ఇంట్లో నివసించబోతున్నావు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, జీవితాంతం ఆనంద సౌభాగ్యాలతో, పిల్లా పాపలతో మీ భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో ఆనందంగా జీవితం గడపబోతున్నారు. నీవు కోరుకున్నటువంటి, నీ మనసుకు ఎంతో ఆనందపరిచేటటువంటి గృహాన్ని నీకు సమకూరుస్తున్నాను తల్లి. సంతోషంగా ఉండు. నువ్వు ఎన్ని రకాల కలలైతే కన్నావో అటువంటి గృహమే నీకు రాబోతుంది తల్లి. మీ ఎన్నో సంవత్సరాల కోరిక ఇంకొద్ది రోజుల్లో నీకు నెరవేరబోతుంది. తద్వారా నువ్వు ఎంతో ఆనందం పొందుతావు, సంతోషంగా ఉంటావు. ఈ మంచి రోజున నీకు ఈ విషయం చెవిని పడింది అంటే ఇంకా నీకు ఎదురే లేదు తల్లి. ఇది నీకోసమే. నేను ఈరోజు నీకు ప్రత్యేకంగా సందేశాన్ని పంపిస్తున్నాను. నా సందేశాన్ని ఎవరైతే అందుకుంటారో వారు ఎప్పుడూ కూడా ఆనందాన్నే పొందుతారు. నీకు కూడా అటువంటి ఆనందమే కలుగుతుంది. మంచి మనసుతో నువ్వు కోరుకున్న కోరిక ఇది. నీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోవటంతో నీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు. దానివల్ల నువ్వు నూతన గృహాన్ని కొనుక్కునే శక్తి నీకు చేరుకుంటుంది. నేను చెప్పేది నీకు అర్థమయ్యింది కదా? నేనెలా కొనుక్కోగలను బాబా, నా దగ్గర పైసా కూడా లేదే అని బాధపడుతున్నావా? అటువంటి సందేహాన్ని ఏది నీ మనసులో పెట్టుకోవద్దు. నీకున్న ప్రతి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఈ 4 నెలల తర్వాత నీకు స్వగృహం లభిస్తుంది తల్లి. నీకు ఇది ఎంతో ఆనందం కలిగించే విషయమే కదా? సంతోషమేనా తల్లి? ఇకపై ఎటువంటి భయం పెట్టుకోకుండా చాలా ప్రశాంతంగా ఉండమ్మా. అన్నీ నేనే జరిపిస్తాను తల్లి. మీ భార్యాభర్తలు ఇద్దరు మీ పిల్లలతో చాలా ఆనందంగా, హాయిగా, జీవితాంతం ప్రశాంతంగా జీవించాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను. నా మాట నమ్ము. నేనెప్పుడు సత్యమే చెబుతాను, అబద్ధం ఎన్నడూ చెప్పను తల్లి. 4 నెలలు ఈ అద్దింట్లో కనుక నీవు కష్టపడగలిగితే తర్వాత చక్కగా సంతోషంగా నీ సొంతింట్లో నీవు మహారాణిలాగా జీవించగలుగుతావు తల్లి. ఈ 4 నెలలు నీవు ఖచ్చితంగా నా నామస్మరణ కానీ, నీకు నచ్చిన నామస్మరణ కానీ నిరంతరం ధ్యానం చేస్తూ ఉండు, స్మరిస్తూ ఉండమ్మా. అంత సంతోషంగా నీవనుకున్నట్లుగానే అన్నీ జరిగిపోతాయి. ఈరోజు బాబా సందేశం మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బాబా యొక్క సందేశాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.